పెద్ద ఆకుపచ్చ అడవిలో మొమో అనే చిన్న కోతి ఉండేది. మొమో చలాకీగా ఆటలతో ఆనందంగా ఉండేది. అది చెట్ల మధ్య ఊగుతూ తీయటి అరటిపళ్ళు తినడం ఇష్టపడేది. ఒకరోజు ఉదయం మొమో ఆడుకుంటూ ఉండగా చీర్చీర్ అనే చిన్న శబ్దం వినిపించింది. అది వెదికితే ఒక చిన్న పిట్ట నేలపై కూర్చుని ఉంది. ఆ పిట్టకు రెక్కకు గాయం అయింది. అది ఎగరలేకపోతుంది. అయ్యో అన్న మొమో పిట్ట తలనూపుతూ బాధగా చూసింది. మొమ్ము ప్రేమగా ఆ పిట్టను ఎత్తుకొని, నీవు ఆలోచించవద్దు, నేనొకడే ఉన్నాను అన్నాడు. అతను ఆ పిట్టను ఓ చెట్టు కింద సురక్షితమైన స్థలానికి తీసుకెళ్లాడు. ఆకుతో కొద్దిగా నీరిచ్చాడు. తన ఇష్టమైన అరటి పండు పంచుకున్నాడు. ప్రతిరోజు మొమ్మో ఆ పిట్టను చూసేందుకు వచ్చేది. తిండి తెచ్చిపెట్టేది. పిట్టను నవ్వించేందుకు పాటలు పాడేది. కొన్ని రోజుల తరువాత పిట్ట రెక్క మళ్ళీ బలంగా తయారైంది. అది రెక్కలు ఆడిస్తూ, ధన్యవాదాలు మొమో, నీవు ఎంతో దయగరవాడివి అని చెప్పింది. పిట్ట ఆకాశంలోకి ఎగిరింది. మళ్ళీ తిరిగి వచ్చి మొమో పక్కన ఒక నీలి ఊదా రంగు రెక్క ఉంచింది. ఒక మంచి బహుమతిగా. మొమో చిరునవ్వుతో, దయగల హృదయం సంతోషంగా ఉంటుంది అని అన్నాడు. ఆ రోజు నుండి మొమో మరియు పిట్ట మంచి స్నేహితులయ్యారు. అడవిలో ఎవరికైనా సహాయం చేయడంలో వారు ముందుండేవారు.